వెల్కమ్ టు జాబ్ మిత్ర. ఈరోజు మనము సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. ఆ జాబ్ వేకెన్సీస్ చూద్దాము. దాంట్లో మనకి ఏమేమి ఇచ్చారంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కూడా ఇచ్చారు. అన్ని ఏపీటీఎస్ నుంచి వెళ్ళి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది మన గవర్నమెంట్ జాబ్ అనమాట. గవర్నమెంట్ జాబ్లో, స్టేట్ గవర్నమెంట్ జాబ్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. జీతం వచ్చేసి 60,000 నుంచి వెళ్ళి 1,00,000 వరకు ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్దాం మనం ఒకసారి. ఫస్ట్ మనకు సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ వేకెన్సీస్ ఇచ్చారు. పోస్ట్ నేమ్ ఏంటంటే మనకు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ వచ్చినాయి. ఇంపార్టెంట్ డేట్స్ మనకు 17th నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మనము దాని అఫీషియల్ వెబ్సైట్లో ఉంటే చూసుకోవచ్చు. నేను అఫీషియల్ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th నవంబర్ వరకు ఉంది. 1 month ఇచ్చారు మనకు అప్లికేషన్ కోసం అని డేట్. మనకు ఏజ్ లిమిట్ అనేది 28 years వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఉంటుంది. నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిలాక్సేషన్ ఎంత ఉంది అనేసి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఏమో ఆన్లైన్ టెస్ట్ ఉంది, స్కిల్ టెస్ట్ ఉంది. దీనికి మనకు షార్ట్ హ్యాండ్ కావాలన్నమాట. సో టైపింగ్ కూడా ఉంటుంది, స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మనం జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఏమో ఓన్లీ ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి చూస్తే మనము పర్సనల్ అసిస్టెంట్కి ఏమో గ్రాడ్యుయేషన్, ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. 1 year కోర్స్ ఉండాలి మనకు ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ అండ్ ఈక్వివాలెంట్లో. అండ్ ఆల్సో మనకు షార్ట్ హ్యాండ్ ఉండాలన్నమాట. స్పీడ్ వచ్చేసి ఇక్కడ మనకు 80 words ఇచ్చాడు పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే. అండ్ ఇంకనేమో 40 words per minute ఇన్ ఇంగ్లీష్. టైపింగ్లో అయితే 40 words per minute ఉంది. అదే షార్ట్ హ్యాండ్ స్పీడ్ అయితేనేమో 80 words per minute ఇచ్చాడు. దీనికి పక్కా మనకు మ్యాండేటరీగా ఇచ్చాడు అనమాట. షార్ట్ హ్యాండ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, ఇంకా హిందీ టైపింగ్ కూడా ఉంటే ఇంకా మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అని మెన్షన్ చేసిండు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి దాంట్లో మనకు మెన్షన్ చేసిండు ఆల్రెడీ రాజ్భాష అని. రాజ్భాష అంటే మనకు హిందీ అనమాట. దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చిండంటే గ్రాడ్యుయేట్ విత్ హిందీ, ఒక సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా హిందీ ఉండాలి, ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్తో. ఇంకోటి ఏమి ఇచ్చా లేదంటే ఇన్ కేస్ డిగ్రీ అన్న డిప్లొమా అన్న బిఏ ఇన్ హిందీకి ఈక్వివాలెంట్ ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమాలో ఈక్వివాలెంట్ టు బిఏ ఇన్ హిందీ అని మెన్షన్ చేసిండు. దీనికి ఇంకా ఒకవేళ మనకు ప్లస్ పాయింట్ కావాలి అంటేనేమో ప్రొఫిషన్స్ ఇన్ వర్కింగ్ విత్ హిందీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటే ఇంకా మనకు బెనిఫిట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నెక్స్ట్ కింద మనకు మెన్షన్ చేసిండు ఏంటిదంటే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాషకు ఉంది కదా, దాంట్లో మనము మెన్షన్ చేస్తాం కదా మనకి క్వాలిఫికేషన్ ఉందని. దానికి పక్క మనకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది సబ్మిట్ చేయాలి మనం ఆ సర్టిఫికేట్, ఆ కోర్సుది. ఇంకోటి కింద ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ ఆల్ ద పోస్ట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ మనకు ఇంకా ప్లస్ పాయింట్ కావాలి అంటేనేమో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూస్తే మనము ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఏమో అప్లికేషన్ ఫీజు ఏం లేదు, కానీ ఇంటిమేషన్ ఫీజు ఉంది. ఇంటిమేషన్ ఛార్జెస్ ఒక 500 అయితే పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ వాళ్ళు, లేడీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే 500 పే చేయాల్సి వస్తుంది. వీళ్ళు కాకుండా మిగతా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీజు ఇంకా ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా కట్టాల్సి వస్తుంది. వాళ్ళది మొత్తం 1,350 అవుతుంది మనకు. ఇక్కడ కింద మెన్షన్ చేసిండు మనకి ఈ పేమెంట్ ఒక్కసారి చేసేసినామంటే మనకు నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూస్తే మనము రీజనింగ్ 20 questions 20 marks ఉంది. ఎయిదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉన్నాయి ఇవి. టైం అనేది మనకు సపరేట్ టైం ఉంది ఈచ్ టెస్ట్కి. రీజనింగ్కి 20 minutes 20 questions, కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 20 questions 20 marks 15 minutes ఇచ్చారు. డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్కి ఏమో మనకు 40 questions 40 minutes 40 marks 40 minutes ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ చూస్తే మనము 35 questions 35 marks, టోటల్ టైమ్ 20 minutes ఇచ్చారు. ఇంగ్లీష్ 35 questions 35 marks ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటారు.
25 టైమ్ 25 minutes టైం ఉంటుంది. లాంగ్వేజ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అడ్జస్ట్ అవ్వండి. లాంగ్వేజ్ చూస్తే లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అబిలిటీస్, ఇది ఇంగ్లీష్ కిందకే వస్తుంది. మనకు 2 questions ఇస్తాడు, అంటే డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. 30 marks, 30 minutes సపరేట్గా అలాట్ చేస్తారు. మనకు టైం అనేది సపరేట్గా ఉంది. ఈచ్ టైం అంటే మనకు టైమర్ అన్నట్టే, మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉన్నట్టు టైమింగ్ ఉన్నదన్నమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 152 అవుతున్నాయి. మనకు మార్క్స్ 180. టోటల్ మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది ఎగ్జామ్. మనకు డిస్క్రిప్టివ్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ వరకే చూస్తాడు, మనకు మెరిట్లో ఏం యాడ్ చేయడు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అబిలిటీస్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఈస్ 40% ఉంటే సరిపోద్ది. మనకు ఇందాక మెన్షన్ చేసిండు కదా స్కిల్ టెస్ట్ అని, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ కోసం అని మనకు 1:10 రేషియోలో తీసుకుంటాడు. ఆ స్కిల్ టెస్ట్లో ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 80 words per minute షార్ట్ హ్యాండ్, 40 words per minute ఇంగ్లీష్ ఉంటుంది మనకు. అది మనం ఇందాక చూసిందేమో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, ఇదేమో ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్కి సేమ్ పోర్షన్ ఉంది ఆల్మోస్ట్, కాకపోతే ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని ఇచ్చిండు ఆబ్జెక్టివ్. అది హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. 50 questions ఉన్నాయన్నమాట, 50 marks, 50 minutes సపరేట్గా ఇచ్చిండు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ కూడా ఇచ్చిండు. డిస్క్రిప్ట్కి మీడియం హిందీ ఉంటుంది మ్యాక్సిమం. ఆ డిస్క్రిప్టివ్ 2 questions ఉంటాయి, 50 marks. టోటల్ 150 questions అవుతున్నాయి, 200 marks. 3 hours ఉంది దీనికి టైం. సేమ్ మనము దాంట్లో ఉన్నట్టే దీనికి కూడా డిస్క్రిప్ట్కి 40% ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ కట్ ఆఫ్ స్కోర్. నార్మల్గా ఫస్ట్ మనకు ఎగ్జామ్ అయిపోగానే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఏమో 1:10 రేషియోలో తీసుకుంటాడు స్కిల్ టెస్ట్కి. ఆ స్కిల్ టెస్ట్ అయిపోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాడు అనమాట. 1:10 రేషియోలో తీసుకుంటాడు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాషకి ఏమో మనకు 1:3 రేషియోలో తీసుకుంటాడు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC ST వాళ్ళకు 5 years ఉంటుంది, BC వాళ్ళకు 3 years, ఏదైనా డిసేబిలిటీ PWD వాళ్ళకు 10 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years ఆఫ్టర్ డిటెక్టింగ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ చూసి 3 years ఇస్తారు. నెక్స్ట్ ఇది పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 riots, ఇది స్పెషల్ కేస్ కింద 5 years ఇస్తున్నాడు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, రెగ్యులర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్లయింగ్ అండర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కూడా 5 years ఆఫ్ సర్వీస్ లెఫ్ట్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఇస్తా అని మెన్షన్ చేసింది అనమాట దీంట్లో. ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ మాక్సిమం ఏజ్ లిమిట్ టు ఏజ్ రిలాక్సేషన్ ఏ స్టేజ్లో అయినా ఎంత ఏజ్ రిలాక్సేషన్ అని ఉండాలి, కానీ 55 years అయితే ఇచ్చిండు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వరకు 55 years అయితే ఉండాలి అని ఇచ్చిండు. నెక్స్ట్ మనం వేకెన్సీస్లోకి వెళ్తే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఏమో 16 vacancies ఉన్నాయి. దాంట్లో UR 8, SC వాళ్ళకు 2, ST వాళ్ళకు 1, OBC వాళ్ళకు 4, EWS వాళ్ళకు 1, సర్వీస్ మెన్ వాళ్ళకు 2, PWD వాళ్ళకు 1 ఇచ్చాడు. టోటల్ వేకెన్సీస్ మనకు 16 ఉన్నాయి. దీని స్కేల్ ఆఫ్ పే ఏమో మనకు 29,000 నుంచి 93,000 వరకు ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ 28 years. జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్యసభకి ఏమో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 6 ఉన్నాయి. దాంట్లో UR vacancies 5, OBC vacancies 1. దీని పే స్కేల్ కూడా 29,000 to 93,000 వరకు ఉంటుంది. సేమ్ ఏజ్ లిమిట్ 28 years ఉంటుంది. ఇక్కడ అబ్రివేషన్స్ మనకు తెలుసు కదా, UR అంటే అన్రిజర్వ్డ్, SC అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, PWD పర్సన్స్ విత్ EWS. ఇది మన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. జాబ్ మిత్ర.